ప్రియమైన సాయంకాల సమయమున యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో మన యొక్క సిఎస్ఐ హాల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈ రీతిగా జరిగించుటకు దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి వందనాలు. మనందరం సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రిన్సిపల్ గారు అమ్మగారు క్యారెట్స్ వెళ్ళినందుకు వారు కొద్దిగా ఆలస్యం అవుతుందని ఆగడం అంతే, ఇంకేం లేదు. అదర్వైజ్ మనము సిద్ధంగా ఉన్నట్లే. ఇంకొక కీర్తన రాజులకు రాజు పుట్టేనే, మనందరికి వచ్చిన కీర్తనే, అది పాడుతూ దేవుని నామాన్ని మనం స్తుతిద్దాము. రాజులకు రాజు
గొప్ప గొప్ప దేవుడట పుట్టినాడు మనకంట అన్నా మన గోదనా బాలయేసు పుట్టినాడు బంగారు యేసయ్య అక్క మన గోదనా గొప్ప గొప్ప దేవుడట పుట్టినాడు మనకంట అన్నా మన గోదనా బాలయేసు పుట్టినాడు బంగారు యేసయ్య అక్క మన గోదనా మరియమ్మ గర్భములో పరిశుద్ధ దయచేసి కూర్చునండి. ఈ సమయంలో మరి ఈ సెలబ్రేషన్స్ మనం ప్రారంభిస్తున్న క్రమంలో మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రియతమ ప్రిన్సిపల్ గారు రెవరెండ్ డాక్టర్ జి వరప్రసాద్ అయ్య గారు, వారితో పాటు ప్రిన్సిపల్ అమ్మగారు మన మధ్యలో ఉండడం సంతోషము. సిఎస్ఐ హాల్ పక్షమున వారిని సమయమున ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ అదే రీతిగా ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మన వారు మన ప్రియులు కేజీ ప్రేమవర్ధన్ అయ్య గారు వారు కూడా ఈ ఆరాధన
అవుతుంది. ఒక కీర్తన మాత్రం పాడి మనం డైరెక్ట్గా వాక్య పరిచర్యలోకి వెళ్దాం. ఎందుకంటే వేరే వేరే ఈవెంట్స్ ఉన్నది కనుక వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మనము ఇంకేమైనా సాంగ్స్ లాంటివి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే తర్వాత తెలుసుకుందాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడ దయగల మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామములకు కృతజ్ఞత స్తుతులను స్తోత్రములు మనం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ పరిశుద్ధమైన నామంలో ఈ రీతిగా చేరి మీ నామమును స్తుతించుటకు, మీ నామమును మహిమపరచుటకు, మీ నామమును ఘనపరచుటకు మీరు మాకిచ్చిన ఈ సమయము, ఈ సహవాసము, ఈ అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతటిలో మీ యొక్క ఉచితమైన కృపలో మమ్మల్ని కాపాడి, మరి ముఖ్యంగా 2024 సంవత్సరం అంతటిలో మీరు కృప చూపినారు. ఈ క్రిస్మస్ కాలంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసినారు. ఈ సంతోషకరమైన ఆనందకరమైన దినములలో మేము సమయం గడుపుతూ ఉండగా, ఇదిగో నా తండ్రి, మీరు మా పట్ల చూపుతూ ఉన్నటువంటి అపారమైనటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈ సమయంలో సిఎస్ఐ హాల్ ఇదిగో నీ ప్రియ బిడ్డలముగా ఇక్కడ చేరి మా ప్రియులు, మా పెద్దలు ప్రిన్సిపల్ గారితోనూ ఫ్యాకల్టీతోనూ ఈ ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా, కీర్తనల ద్వారా, సంగీతముల ద్వారా, వాయిద్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా జరిగించబడే ప్రతి కార్యం ద్వారా మీ నామంలో మీరే మహిమా ఘనత ప్రభావం చేకూర్చుకోమని మీరు వచ్చిన నీ ప్రియ సేవకులను బట్టి వందనాలు. ఇంకా సిద్ధపడి వస్తూ ఉన్నటువంటి వారిని మా మధ్యలోకి నీవే సకాలంలో నడిపించుకున్నాను. యేసు నామంలోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 126వ సంగీతము. ఓ సద్భక్తులారా, లోక రక్షకుడు బెత్లెహేమునందు నేడు జన్మించాడు. ఈ సంగీతము పాటి పిలుప మరి ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి సందీప్ వారు చదివి వినిపిస్తారు. ఆ పిలుప మనము వాక్య పరిచర్యను జరిగించుదాము. 126వ సంగీతము. ఓ సద్భక్తులారా, లోక రక్షకుడు. ఓ Namaste Para
యెషయా 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెషయా 7వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు. 10వ వచనం ప్రారంభం. యెహోవా ఇంకను ఆహాజుకు ఇలాగూ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగుతా యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పాడు, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగిద్దురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టు. కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రియమైన వార్తల మరి ఈ సాయంకాలము క్యాంపస్లో ఏ మూల విన్నా డప్పుల సప్పుడే, కేకల సప్పుడే, అరుపులు, ఆటలు, పాటలు, హౌస్ విజిటింగ్స్, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, సంతోషకరమైనటువంటి దీవెనకరమైనటువంటి ఈ వాతావరణంలో మన ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాల కంపౌండ్ అంతా కూడా మోగిపోతూ ఉన్న సమయంలో సిఎస్ఐ హాల్లో ఉన్నటువంటి బిడ్డలముగా, దైవ సేవకులముగా ఈ పండుగను, ఈ సెలబ్రేషన్ను, ఈ ఈవెంట్ను జరిగించడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత. మరి ఈరోజు ఈ కార్యము, ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన జరిగించాలని తలంచి 3 రోజుల క్రితము మన ప్రియతమ ప్రిన్సిపల్ గారు రెవరెండ్ డాక్టర్ జి వరప్రసాద్ అయ్యగారు మరి సిఎస్ఐ హాల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీతో కూడా కలిసి, సేవకులతో కూడా కలిసి ఈ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్న క్రమంలో మీరు మా మధ్యలో ఉండాలని, మరి అమ్మగారు పిల్లలు కూడా రావాలి, వాక్య పరిచయం చేయాలి అని మాకు సంతోషకరమని వారిని కోరినప్పుడు వారు ఎంతో సంతోషంతో ఈ సాయంకాలం మనతో ఉండడానికి వారు మరి ఒప్పుకున్నారు. అందును బట్టి దేవుని నామంలో మహిమ కలగాలని ప్రార్థిస్తూ కొద్ది సమయం మనము వాక్య పరిచర్యలో సమయం గడుపుతూ ఉండగా అందరూ కూడా శ్రద్ధతో దేవుడు మరి తన దీనదాసుల ద్వారా పలికించబోయేటటువంటి మాటలను మనము ఆలోచించగలనని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ వారిని మరొకసారి వాక్య పరిచర్య నిమిత్తమై ప్రేమతో ఆహ్వానిస్తుండగా చప్పట్లు కొడుతూ క్రీస్తునందు ప్రియమైన యాజక సమూహం, దైవనామంలో కూడిన మీకు అందరకు మన ప్రభువును మీ రక్షకుడని యేసుక్రీస్తునామమున ఈ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క సిఎస్ఐ హాల్ క్రిస్మస్కు ప్రేమతో ఆహ్వానించినటువంటి సిఎస్ఐ హాల్ని రెవరెండ్ జి నిరంజనయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సిఎస్ఐ హాల్కి సంబంధించిన ఫ్యాకల్టీ రెవరెండ్ కేజీఏ ప్రేమకనాయ్ గారు, డిసిడిఎం, అలాగే రెవరెండ్ ఎల్ అనిత గారు, డీన్ ఎన్ఎన్ఐ, అలాగే మీ అందరికీ కూడా నా తరఫున, మా కుటుంబం తరఫున శుభాలు, ప్రాముఖ్యంగా క్రిస్మస్ శుభాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరి యొక్క తరుణాన్ని మనకు అనుగ్రహించారు. మరి చక్కని దేవాలయంలో
యేసు ప్రభువారి యొక్క జన్మ వృత్తాంతానికి సంబంధించినటువంటి ఆలోచనలు మనం మరణం చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ గురించినటువంటి ఆలోచనలు మనం చేస్తే అనేకమైనటువంటి దృక్పథాలు మనకు కనబడుతూ ఉంటాయి. మరి సాయంకాల సమయంలో ఒక చిన్న దృక్పథాన్ని నేను మీ మధ్యకు ఉంచాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ ఇస్ గాడ్స్ ఇనిషియేటివ్. ఈ క్రిస్మస్ వృత్తాంతం అనేటటువంటిది దేవుని యొక్క చొరవ. అంటే దేవుడు మరి యేసు ప్రభువారి యొక్క రూపంలో తనని తాను వదులుకొని తన గురించి తాను ఆలోచన చేయకుండా ఇతరుల గురించి, అనగా ప్రాముఖ్యంగా మనందరి కొరకు మరి ఈ లోకానికి రావడానికి, ప్రాముఖ్యంగా ఈ గొప్ప ఆనందాన్ని తీసుకురావడానికి మరి దేవుడు తీసుకున్నటువంటి, లేదంటే దేవుడు చూపించినటువంటి చొరవగా, ఒక ఇనిషియేటివ్గా ఈ క్రిస్మస్ గురించి మనం ఆలోచన చేయవచ్చు. అనాది కాలం నుంచి కూడా దేవుడు మానవులతో సహవాసం కలిగి ఉండాలని, స్నేహం కలిగి ఉండాలని, సమాధానం కలిగి ఉండాలనేటటువంటి తలంపు మనకి ఆది కాండము సృష్టి వృత్తాంతము నుండి కూడా మనకు కనబడుతుంది. దేవుడు ఆదాము అవ్వలను సృజించిన తర్వాత వారితో సహవాసం కలిగి ఉండడం మనం చూస్తాం, వారితో నడవడం మనం చూస్తాం, వారితో సంభాషించడం మనం చూస్తాం. ఆ తర్వాత మోషే మరి యొక్క పిలుపు అనుభవాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు ఆ మండుచున్న పొద నుంచి మోషేతో మాట్లాడారు. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు తీసుకున్నటువంటి చొరవ మనకు కనబడుతూ ఉంది. నేను వారి యొక్క బాధను నేను వింటిని, నేను చూచిందిని అనేటటువంటి మాట నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో ఆ పిలుపు సంబంధించినటువంటి కథనంలో మనం చూస్తున్నాం. కాబట్టి గాడ్ కంటిన్యూస్ టు హ్యావ్ ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవులతో సహవాసము, స్నేహము, ఆ యొక్క సమాధానము అనేటటువంటిది కలిగి ఉండాలి అనేటటువంటి ఆలోచన మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో దేవుడు చాలాసార్లు తన ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు దేవునికి మానవులకి మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోయినప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. మరలా ఆ యొక్క సమాధాన స్థితి ఏర్పడటానికి దేవుడే చొరవ తీసుకుని, దేవుడే కనికరపడి, మరి యూదా ప్రజలు 70 సంవత్సరాల చర జీవితాన్ని అనుభవించిన తర్వాత దేవుడే వారి పట్ల కనికరము పడి చొరవ తీసుకొని వారిని తిరిగి ఆ బబులోను చెర నుంచి రప్పించడం మనం చూస్తాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనంలో ఓదార్చుడి, ఓదార్చుడి నా జనులను ఓదార్చుడి అనేటటువంటి మాట అక్కడ ప్రాముఖ్యంగా మనకు కనపడుతుంది. మరి చదవబడినటువంటి వాక్య భాగంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఆహాజుతో మరి దేవుడు ఒక సూచన అడగమన్నప్పుడు ఆహాజు అక్కడ అడగకపోవడం, తర్వాత దేవుడే తానే ఒక సూచన చేయడం అనేటటువంటిది అక్కడ కనబడుతుంది. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి నేను చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకంటే సమయం కూడా మనకు చాలా తక్కువగా ఉంది. ఆ ఒక్క మాట
ఆయనకు ఏమని పేరు పెట్టారంటే ఇమ్మానుయేలు. మనందరికీ తెలుసు, గాడ్ విత్ అస్, దేవుడు మనతోడు అనేటటువంటి మాట మనం అక్కడ ప్రధానంగా చూస్తాం. అంటే దేవుడు మనతోడు అంటే మనతో ఉంటాడు అనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప వాగ్దానము మనం అక్కడ చూస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటి అని అంటే ఒక ఆ అవతారం, నరావతారం, ఇన్కార్నేషన్. దేవుడు మానవ రూపంలోనికి మారడం, తనను తాను తగ్గించుకొని తనను తాను వ్యక్తునిగా చేసుకొని మరి మానవులతో ఆ యొక్క సాన్నిధ్యం కొనసాగటానికి దేవుడు చేసినటువంటి ఒక ఈ నరావతారం అనేటటువంటిది ఇట్స్ ఎ మిస్టరీ, ఒక రహస్యం. అది అర్థం చేసుకోవాలి అని అనుకుంటే నీవు దేవుని యొక్క దృక్పథాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి సత్యం మనం గ్రహించాలి. కనుక దేవుడు సంపూర్ణ మానవునిగా మానవుల మధ్యలోకి రావడం అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ మిస్టరీ, ఇట్స్ ఎ మిరకల్, ఒక గొప్ప అద్భుతంగా మనం తెలియజేయవచ్చు. ఇంకా మనం ఈ ఆలోచన చేసినట్లయితే ఇమ్మానుయేలుకు సంబంధించినటువంటి విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే క్లుప్తంగా ఈ ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అనేటటువంటిది నేటి సమకాలీన సమాజంలో మనం ఏ విధంగా అర్థం చేసుకోగలము అనే ఆలోచన చేసినట్లయితే దేవుడు మనతో ఉన్నాడు అనేటటువంటిది ఎప్పుడో ఇచ్చిన వాగ్దానం కాదు. ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పాత నిబంధనలో ప్రవచనాలు రెండు దృక్పథాలలో లేదంటే రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఇమీడియట్ ఫుల్ఫిల్మెంట్, అంటే అప్పటికి ఆ ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం అదే కాలంలో నెరవేరుతుంది. రెండవది ఏంటంటే లేటర్ ఫుల్ఫిల్మెంట్, అంటే తర్వాత కాలంలో నెరవేరడం అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఆ తర్వాత కాలంలో దాని యొక్క నెరవేర్పు మనం చూస్తాము. అక్కడ అందుకే ఒక చక్కని మాట అంటారు, దేవుడు మన ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. అంటే దేవుడు అప్పుడే తోడై ఉండడం లేదు, కానీ ఇమ్మానుయేలు, గాడ్ కంటిన్యూస్ టు డ్వెల్ అమాంగ్ ది హ్యూమన్ బీయింగ్స్. దేవుడు మరి మానవుల మధ్య నివసిస్తూనే ఉంటాడు. దేవుడు మానవులతో సహవాసము కలిగి ఉండాలి అనేటటువంటి ఆలోచన ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక నిరంతర ప్రక్రియగా మనం దీన్ని గురించినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే దేవుడు మనతో ఉన్నాడు అనేటటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే మనకి ప్రాముఖ్యంగా మనం సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు, ఎటువంటి శ్రమలు లేనప్పుడు, ఎటువంటి ఆర్థిక కష్టాలు నష్టాలు లేనప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనతో ఉన్నాడు అనేటటువంటి ఆలోచన. కానీ వాక్య భాగం ద్వారా మనకి దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే గాడ్ కంటిన్యూస్ టు డ్వెల్ ఈవెన్ ఇన్ అవర్ ట్రబుల్స్. మన శ్రమలలో, మన దుఃఖాలలో, మన కష్ట నష్టాలలో కూడా దేవుడు ఉంటాడు అనేటటువంటి ఒక గొప్ప వాగ్దానము మనకు ఈ యొక్క మాట ద్వారా మనకు తెలియజేస్తుంది. కనుక దేవుడు ఎప్పుడు కూడా చొరవ తీసుకుని ఉంటూనే ఉంటాడు. God always wants to take initiative to have communion or to have fellowship with the human beings. But we, the human beings, fail to recognize and realize the language of God. దేవుని యొక్క భాషను అర్థం చేసుకోవడంలో, దేవుని యొక్క భాషను మనం గుర్తించడంలో, దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవడంలో
చాలా సందర్భాల్లో మనం విఫలమవుతూనే ఉంటాం. పాత నిబంధన గ్రంథం నుంచి కూడా మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మనస్సును తెలుసుకోవడంలో విఫలమయ్యారు. కనుక వారు అన్య దేవతల ఆరాధనలోనికి వాళ్ళు వెళ్ళడం అనేటటువంటిది మనం ప్రధానంగా చూస్తాం. మెస్సయ్య వస్తాడు అని అనుకున్నారు. మెస్సయ్య ఒక రాజు వలె వస్తాడు అనుకున్నారు. రాజు వలె వచ్చి శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపిస్తాడు అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇంటర్టెస్టిమెంటల్ పీరియడ్ లో ఇద్దరు మెస్సయ్యలు వస్తారని, ఒకరు మరి రాజరిక సంబంధమైనటువంటి మెస్సయ్య అని, మరి ఒకరు యాజక సంబంధమైనటువంటి మెస్సయ్య వస్తాడు అని, ఇలా రకరకాల ఆలోచనలు మనకు కనపడుతూ ఉంటాయి. బట్ వీ కెన్ సీ ద ఆల్టర్నేటివ్ విజన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రత్యామ్నాయ దృక్పథం అనేటటువంటి కనబడుతుంది. ఒక సాధారణ మానవుని వల్ల, ఒక శిశువు వల్ల, ఒక ఇన్నోసెంట్ చైల్డ్, మరి ఆయన మానవులతో కలిసి ఉండటానికి ఆ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక రాజు వలె, ఒక మహా ఆర్భాటంతో, మహిమతో దేవుడు వస్తాడని అనుకున్నాడు. కానీ వారందరి ఆలోచనలకు, వారి యొక్క దృక్పథాలకు విభిన్నంగా దేవుడు ఒక సాధారణ మానవుని రూపంలో ఈ యొక్క లోకంలోనికి రావడం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘం, దేవుడు మన కొరకు చొరవ తీసుకుని మనతో ఉండాలి అనేటటువంటి ఆలోచన మనకు కనపడుతుంది. కానీ వాట్ ఈస్ అవర్ to have communion with God, to have fellowship with God. క్రిస్మస్ అంటేనే ఆనందం, సంతోషం, డెకరేషన్, మరి ఒక పండుగ చేసుకుంటాం, చక్కని వస్త్రాలు ధరించుకుంటాం, చక్కని ఆహారం. మరి ఆధ్యాత్మిక పరంగా మనం దేవునితో ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాము, ఏ విధమైన మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధము సమాధాన స్థితిలో ఉన్నదా లేదా అనేటటువంటిది పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవేళ లేనట్లయితే మరలా మన యొక్క జీవితాలను మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు మనకు స్వరూపమిచ్చి, ఆయన రూపంలో మనకు సృజించి, ఆయన బిడ్డలుగా ఉండేటానికి, ఈ లోకములో ఆయనకు సాక్షులుగా ఉండటానికి, ప్రాముఖ్యంగా ఆయన యొక్క సేవకులుగా ఉండటానికి దేవుడు మనకు గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి అటువంటి ఆశీర్వాదాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి దేవుడు మనతో ఉన్నాడు అనేటటువంటి ఆ ఆలోచన శ్రమలలో సైతం, కష్టాలలో సైతం మనం ఆ ఆలోచన, ఆ దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరి ఒకసారి నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి టీ నాయ్ గారు, రెవరెండ్ జి నిరంజనాయ్ గారికి, అలాగే ఫ్యాకల్టీ వారికి, మీ అందరికి కూడా ప్రత్యేకంగా నేను వందనాలు, మరి క్రిస్మస్ శుభాలు తెలియజేసుకుంటూ నా యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియమైన వారులారా, మరి ఒక పర్యాయము ఈ రీతిగా దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యత, మరి ముఖ్యముగా మన ప్రిన్సిపల్ గారు వాస్తవానికి ఎన్నో కార్యక్రమాలలో వారు పాల్గొనొచ్చు.
ఉన్నప్పటికీ మనకు సమయాన్ని వారిచ్చి వారితో పాటు మరి అమ్మగారు కూడా ఉండటము, ఈ ఆరాధనలో పాల్గొనటము అది మనకు దీవెనకరం. వారు అందించినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి వారికి మనందరి పక్షమున దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు సిఎస్ఐ హాల్ పక్షమున నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మనందరికి వచ్చిన కీర్తనే 697వ కీర్తన, అందాల తార ఆరుదించినాకై. ఈ కీర్తన పాడిన పిదప మన ప్రియులు రెవరెండ్ కేజే ప్రేమవర్ధనాయ్ గారు, మరి వారు అమ్మగారు కూడా ఉండాల్సింది, కానీ ఈరోజు సండే స్కూల్ పిల్లలు వారి స్టైల్లో వారు బిడ్డలందరూ కూడా క్యాంపస్ అంతా ఆడుతూ పాడుతూ బిజీగా ఉన్నారు. ఏ మూల నుంచి ఏ సందు నుంచి వెళ్తున్నారో అర్థమైతే లేదు. దే ఆర్ ఎంజాయింగ్. ఎనీహౌ అమ్మగారు కూడా మనతోని, అమ్మగారు మరి పాప వారు కూడా జాయిన్ అవుతారు. ఈ కీర్తన పాడిన పిదప ప్రేమవర్ధనాయ్ గారు 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేస్తూ వారి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఆరాధన అఫీషియల్గా ఆరాధన ముగించిన తర్వాత దెన్ వీ కెన్ హ్యావ్ సమ్ టైమ్స్ ఆఫ్ గిఫ్ట్స్. వాటి వరకు కూడా మనం ప్రార్థన చేసి ఆ సెలబ్రేషన్లోనికి వెళ్తాం. 697వ కీర్తన, అందాల తార ఆరుదించినాకై. అందాల తార ఆరుదించినాకై అంబర వీధిలో Hare
వేదిక నిర్వహించిన ప్రజలు, ఈరోజు ఈ విధంగా మనందరం చేరి సిఎస్ఐ హాల్ తరఫున మరి సపోజ్ క్రిస్మస్ జరుపుకోవడానికి ముఖ్యులు మన హాల్ డీన్ గారు నిరంజనయ్య గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కంగ్రాచులేటివ్ అయ్యారు. అక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మూటలు చాలా పెద్దగా వచ్చినాయి. సో క్రిస్మస్ సెలబ్రేషన్ చిన్నగా కాబట్టి అయ్యగారికి ముందుగా వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మనం ఇంత గొప్పగా జరుపుకోవడానికి మరి ప్రిన్సిపల్ అయ్యగారు మన మధ్య ఉండటం, అమ్మగారితో కలిసి ఉండటం కూడా చాలా సంతోషం. అయ్యగారు మీరు వచ్చినందుకు చక్కటి దేవుని వాక్యం చాలా రోజుల తర్వాత విన్నాం. అందుకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ మనందరికీ చాలా ఇంపార్టెంట్. మేము కూడా క్రిస్మస్ టైంలో ఎవరేం మాట్లాడతారా అని నోట్స్ నోట్స్ పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే క్రిస్మస్ టైంలోనే ఎవరు కొత్తగా మాట్లాడతారు, మనం రాసుకోవాలి. మన చర్చికి పోయిన తర్వాత మనకు వచ్చి సో క్రిస్మస్ గురించి ఆలోచన చేసేటప్పుడు ఏసీటీసీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఉన్న ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. మీరందరూ ఫస్ట్ ఇయర్లో వచ్చినట్టుగా ఇప్పుడే ఉండరు, ఫస్ట్ ఇయర్ తప్ప. చాలామంది మాతో పాటు వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్లో లైబ్రరీ మీదకి పోయి మళ్ళీ ప్రార్థన చేసుకునేవారు. ఎందుకంటే ఇదంతా అల్లరి వచ్చి దీంతో ఉండటం, ఇలాంతా పాపులు అని చూసేవారు. తర్వాత వాళ్ళు కూడా ప్రార్థన చేయడం మానేసిన రోజు. మళ్ళీ తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు సినిమా థియేటర్లో కూడా దొరికిన వాళ్ళు ఉన్నారు. సో ఎందుకు ఈ విధంగా ఉంటుంది? ఏసీటీసీకి వచ్చేటప్పుడు అందరూ ఏమనుకుని వస్తామంటే ఇక లోపల ఉన్న వాళ్ళు డైరెక్ట్గా దేవతలతో మాట్లాడుతుంటారు కావచ్చు. మనం పోయినాక కదే ఆలస్యం మనం కూడా మొదలు పెడతాం, మనకు కూడా దేవతలు కనపడతారు. ఇలాంటి ఒక ఇమాజినేషన్లో మనందరం ఏసీటీసీకి వస్తాం. బట్ ఇన్ రియాలిటీ ఎవ్రీవన్ ఈజ్ ఇండివిజువల్లీ, ఎవ్రీవన్ ఈజ్ స్పిరిచువల్. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక స్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరికి బహుశా గ్రూప్లో కనపడకపోవచ్చు. ఎవరి ఇండివిజువల్ స్పిరిచువల్. ఈవెన్ చర్చ్లో పోయిన తర్వాత కూడా మీ అనుభవాన్ని చూస్తారు. పాలిటిక్స్ ప్రేయర్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన చుట్టూ జరుగుతున్న చూసినప్పుడు మనకు నిరుత్సాహం ఉంటుంది. ఏంది ఇది జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మన జరుగుతున్నవన్నీ చూస్తే ఏంది స్టూడెంట్స్ అంతా ఎట్లున్నారు, అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఫ్యాకల్టీ చెప్పేసి చూసి అసలు ఈయన భగవద్రాజ్యం పోతాడా లేదా నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తాను, అయ్యగారు ముందు పోతారా లేదా డౌట్ నాకు. సో జరుగుతున్న వాటిని చూసినప్పుడు, మన లీడర్షిప్స్ని చూసినప్పుడు కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఇది ఎలా చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఇలాంటివి వస్తూ ఉన్నాయి, మరి సేవ ఏమైపోతుంది, మనం ఏమైపోతాం, ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే మనం చర్చికి పోతాం, మన సర్వీస్ కూడా అయిపోతుంది. ఇక్కడ ఓల్డ్ థియాలజీలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, గాడ్ ఆఫ్ హిస్టరీ అండ్ గాడ్ ఇన్ హిస్టరీ. ఈ రెండు అర్థం చేసుకోవడం చాలా అవసరం. అసలు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు చరిత్రలో గమనిస్తే ఈజ్ అ గాడ్ ఆఫ్ హిస్టరీ. చరిత్రలోనికి ఎప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు హిస్టరీలో. అదే మీరు మ్యాథ్ని చదివితే మీకు కనపడేదంతా అదే జీనియాలజికల్ లిస్ట్. చాలాసార్లు చదివినప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క దృక్పథంతో చాలామంది రాస్తారు. ఫెమినిస్ట్ వాళ్ళకి ఏం రాస్తారు అంటే లేదు మొగల ప్రమేయం లేదని చెప్పడానికి రాస్తారు. మీరు బాగా గమనిస్తే నాకు ఒకసారి ఒక డౌట్ ఏమొచ్చిందనంటే, దేవుడి గురించి ఒకరు రాసి ఉంటే ఒక స్పిరిచువల్ లీడర్స్ లిస్ట్ ఉండాలి. ఏలియా ఉండాలి, ఎలీషా ఉండాలి, మోషే ఉండాలి,
యెషయా ప్రవక్తలు ఉండాలి, ఇంతమంది చెప్పినారు దేవుని గురించి అని ఉండాలి. ఆడున్న లిస్ట్ అంతా కూడా మీరు ఎత్తుకుంటే యాజ్ అ క్లాసికల్ స్టూడెంట్స్గా మాట్లాడాలంటే మొత్తం ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఉంటారు. మీరు గమనిస్తారు, అబ్రహాంను పిలిచినాడు. అబ్రహాం తర్వాత నుంచి ఆ ప్రామిస్ ఏదైతే కంటిన్యూ అవుతుందో, లీడర్స్ అందరూ కూడా తమ స్వార్థం కొరకు పనిచేసిన లీడర్సే కనబడతారు. ఇలాంటి నేపథ్యంలో కూడా గాడ్ హ్యాస్ ఎ పర్పస్. యేసు పుడతానే దేవుడికి బిడ్డ అయిపోలేదు. మనకేం చెప్తున్నారు అంటే ఈజ్ అ గాడ్ ఆఫ్ హిస్టరీ. ఈవెన్ మనిషి గురించి కూడా రాయబడింది ఇందులో. మీరు గమనిస్తే ఆ 14 తరాల్లో మహా అంటే ఇద్దరు మంచి దేవుని కొరకు, దేవుని ప్రణాళిక కొరకు, దేవుని హృదయానుసారంగా దేవుని కొరకు నిలబడిన రాజుల్లో ఇద్దరు మాత్రం ఉండొచ్చు నాకు తెలుసు. మిగతా అంతా ఎందుకు రాస్తున్నాడు ఆ లిస్టులో అంటే దేవుడు మాత్రం ఎప్పుడూ నమ్మకంగానే ఉన్నాడు తన ప్రజల కొరకు. ఈవెన్ దో ఫెయిల్యూర్ లీడర్షిప్స్ ఉన్నా సరే, ఆ దేవుడి కొరకు పని చేయకపోయినా సరే, దేవుడు మాత్రం మనుషుల కొరకు పనిచేస్తూనే ఉంటాడు. సో ఇట్స్ ఎ గాడ్ ఆఫ్ హిస్టరీ. అందుకనే ఇశ్రాయేల్ బబులోన్ చెర గురించి రాస్తున్నాను. బబులోన్ చెరకు ఇశ్రాయేల్ పోయినప్పుడు బహుశా దేవుడు పనిచేస్తలేదని ఒక అనుమానం వచ్చింది వాళ్ళందరికీ. ఇంకేమైంది, బబులోన్ చేతిలో దేవుడు ఓడిపోయినాడు. మళ్ళీ తర్వాత అర్థం చేస్తున్నారు, పక్షాలు వచ్చిన తర్వాత దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు మన మధ్యలో. అయ్యగారు చెప్పిన ప్రసంగంలో ఉన్న పాయింట్ గాడ్ స్టిల్ వర్క్స్. ఎలా పనిచేస్తాడని తెలుసుకోవడం చాలా అవసరం. ఈజ్ అ గాడ్ ఆఫ్ హిస్టరీ, అట్ ది సేమ్ టైం గాడ్ ఇన్ హిస్టరీ. ప్రతి హిస్టారికల్ కాంటెక్స్ట్లో దేవుడి రెవల్యూషన్ కూడా మనకు ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. హౌ గాడ్ ఈజ్ వర్కింగ్ టు హిస్టరీ. ప్రతి ఇన్సిడెంట్లో ఇది ఎంతో కాలంగా చరిత్ర మొదలుకునే దేవుని రక్షణ ప్రణాళిక అబ్రహాంతో మొదలైంది మొదలుకొని ఈవెన్ ఇప్పటి వరకు కూడా స్టిల్ గాడ్ ఈజ్ వర్కింగ్. అందుకనే యేసు ప్రభు పేరు చెప్తున్నాడు. ఆయన యేసు అని పేరు పెట్టారు, ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టారు. ఆ రెండింటి మాటల యొక్క అర్థం ఏంటంటే తానే తన ప్రజల పాపంలో నుండి ఆయన విమోచించును అని. అంటే పాపాలు క్షమించకుండా ఆయన చెప్తున్నారు కాదు. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ నేషన్స్, ఇంపీరియలిస్టిక్ ఐడియాలజీ, పాలిటిక్స్, వీటన్నిటిలో దేవుడు తనకు విమోచించే పని ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. యేసు పుట్టినప్పుడు చేసినాడు, ఆ 2000 సంవత్సరాలైనా కొనసాగిస్తాడు. ఈవెన్ నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం తెలుసుకోగలుగుతాం. గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. దట్స్ వాట్ మీన్స్ హ్యూమానిటీ. గాడ్ ఈజ్ విత్ us. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో ఈవెన్ మీ పరిచర్య ఉన్నటువంటి ముందు కాలంలో కూడా ఇప్పుడు దేవుని పని కొరకు నిరాశ ఉండదు. మీరు నమ్మకంగా పనిచేయండి. ఆ నమ్మకంగా పనిచేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకోండి. మీ చివరి కాలం వరకు నమ్మకంగా దేవుని పనిచేయడానికి ప్రయత్నం చేయండి. క్రిస్మస్ శుభములు దేవునితో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సంఘాన్ని దీవించుకోండి. థ్యాంక్ యూ. సమయంలో మరి గ్రీటింగ్స్ తెలియజేసిన ప్రేమవర్ధనాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం కూడా లేచి నిలబడినట్లయితే ప్రేమవర్ధనాయ్ గారు చివరి ప్రార్థన, తర్వాత వరప్రసాద్ గారు ఆశీర్వాదం అందిస్తారు. ప్రేమవర్ధనాయ్ గారు ప్రార్థన, తర్వాత పరలోక ప్రార్థన చెప్దాము. ఆ పిదప ప్రిన్సిపల్ అయ్య గారు ఆశీర్వాదం అందిస్తారు. మౌనత హక్కులు కలిగిన స్థుతులు స్తోత్రములు ఈ సమయమందు మా ప్రభువు మీ నామమును బట్టి ప్రార్థించడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మా గొప్ప దేవ, మరొక మారు మేము క్రిస్మస్ కాలంలో ప్రవేశించడం మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మా తండ్రి మీ పుట్టుక దినపు శుభములను మేము ఒకరికొకరు తెలుపుకుంటూ ఈ జన్మదినపు సంబరాలను మేము జరుపుకుంటూ ఉండగా ప్రభువా మీ కృపను అనుగ్రహించండి, మీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించి మనం పెట్టుకుంటున్నాం. మా ప్రభు సంతోషంగా మేము పండుగ జరుపుకున్నట్టు మా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి, ప్రాముఖ్యంగా కళాశాలను బట్టి మేము వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇచ్చిన నూతన నాయకత్వాన్ని బట్టి మా ప్రభు మా ప్రిన్సిపల్ గారిని దీవించి ఆశీర్వదించండి. మా తండ్రి ఆయన చేస్తున్న పరిచర్యల్లో, సేవ భాగంలో మా ప్రభు ఆయన కావాల్సినటువంటి శారీరక
సామర్థ్యాన్ని మా ప్రభావ మీద అనుగ్రహించండి, సముచిత జ్ఞానాన్ని అనుగ్రహించండి. అనేక సమస్యలను పరిష్కరించుటకు మా ప్రభావ మీ ఆత్మశక్తి చేత మీరు రాసుకుని ఎన్నుకున్నాను. అతని సిఎస్ఐ హాల్ను దీవించినారు మా ప్రభావ. అతన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ తిరిగి వారి వారి కుటుంబాలకు వెళ్ళదైనటువంటి సందర్భంలో తండ్రి బిడ్డలకు తోడైందండి. వారి కుటుంబాలతో సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటూ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభావ మీ కృపను అనుగ్రహించి బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. మా తండ్రి ప్రత్యేకించి మా డీన్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మా ప్రభావ ఇచ్చినటువంటి ఆధిక్యతను మా తండ్రి అధికారాన్ని బట్టి మా నేతనయ్య గారిని తోడైందండి. వారి కుటుంబాన్ని వారి బిడ్డలను మా ప్రభావం చిత్తంలో ఆశీర్వదించండి. మా తండ్రి మరి ఇంకా రానున్న కాలంలో అనేకమైన గొప్ప కార్యాలు చేయుటకు తండ్రి కళాశాలను జ్ఞాపకశక్తి చేత నింపి మా తండ్రి ముందుకు నడిపించి మాకు తోడై ఉంటున్నాం. ఇమ్మానుయేలు అన్న మాటకు దేవుడు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థమన్న విషయాన్ని మేము అనుభవంలో గ్రహించి సంతోషంతో ఈ పండుగ జరుపుకుంటూ కృపను అనుగ్రహించి ఆశీర్వదించండి. మా ప్రభును యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం. మా పరలోకమందున్న మా తండ్రి, మన పరమతండ్రైన దేవుని ప్రేమయు మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని కన్యక సహవాసం పుణ్యన మనకందరికీ సదాగా తోడేగా. దయచేసి కూర్చునండి. సాయంకాల సమయంలో మరియు పర్యాయం ఈ రీతిగా ఈ సంతోషకరమైనటువంటి సందర్భంలో దేవుడు నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడికి వందనాలు చెప్పిస్తే ఎవరో ఒకరు డ్యాన్స్ చేస్తారని ఫోన్ చేసి మరి చెప్పండి. ప్రేమ నా పేరు ఎవరు నాకు ఫోన్ చేసి చెప్తుంది ఈ ప్రోగ్రాంలో డ్యాన్స్ చేస్తారు. డోర్నకల్ రైసెస్ ప్రేమ మీరేనా? డ్యాన్స్ రెడీ ఉన్నాం కదా, రైట్. మనం కేక్ కట్టి ఆ ఇతర కార్యక్రమానికి వెళ్ళకుండా మరి ప్రేమ ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే వారు క్రిస్మస్ డ్యాన్స్ ఈ సిఎస్ఐ హాల్ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో వారు ఒక్క నిమిషం మాట్లాడారు. Sarvona
స్పెషల్ సాంగ్ మీద స్పెషల్ డ్యాన్స్ అనడం కన్నా స్పెషల్ సాంగుల మీద స్పెషల్ డ్యాన్స్ వేసి ఒకటి వేసి ఒకటి డ్యాన్స్ కానీ దేవుని ఎవరు 4 ప్రోగ్రామ్స్ అయిపోయింది. మరి ఈ సాయంకాలము ఒక ప్రాముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ వారి కొరకు ప్రార్థన చేద్దాము. నిజామాబాద్ పరిశుద్ధ సంఘానికి చెందినటువంటి శ్రీ పవన్ కుమార్ మరి తన భార్య బ్యూలా గారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్స్ కొరకు వారికి నిన్నటి దినమున మరి ఫోన్ చేసినప్పుడు దాదాపు 100 మంది మన హాల్లో ఉంటారు అనేటటువంటి విషయాన్ని వారితో షేర్ చేసుకున్నప్పుడు నిన్న మధ్యాహ్నము వారు నేరుగా మన కళాశాల అకౌంట్కు ఒక 50,000 రూపాయలు వారు ఏమన్నారంటే ఈ ఈవెంట్లో ఇంకా 2-3 చేతులు అవసరం లేదు, మేము ఒక ఫ్యామిలీ నుండే నిలబడి వారు నిజామాబాద్ పరిశుద్ధ సంఘంలో ట్రాన్స్లేట్ ట్రెజరర్గా వేదిక అధ్యక్ష మండలంలో వన్ ఆఫ్ ద లీడర్స్గా వారు ముందుకు సాగుతూ ఉన్నటువంటి వారు. మరి వారి కొరకు వారి కుటుంబం కొరకు ఈ సమయం చిన్న మాట ప్రార్థన చేద్దాము. వారి సంతోషం వారికి బ్లెస్సింగ్గా ఉంటుంది కనుక వారి కొరకు ప్రార్థన చేద్దాం. అనితమ్మ గారు కూడా వచ్చిందనే మాట కూడా చెప్తున్నారు. దయచేసి అనితమ్మ కూడా మనం చప్పట్లు కూడా అనుకుంటారా వారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో పాపము మత్తయి సువార్తికుడు మనందరికీ తెలిసిన విధమే మనం గమనించినారో లేదో యోసేపునకు మూకి పాత్రని ఇచ్చినాడు. ఎక్కడ కూడా ఆయన డైలాగ్ లేదు, ఆయన పాత్ర మరియమ్మనేమో మాట్లాడింది. ఎందుకంటే అక్కడక్కడ సందర్భాలు మూకి పాత్ర వహించవలసినటువంటి ప్రిన్సిపల్ గారు అయ్యగారేమో ప్రసంగం చేసినారు. మాట్లాడవలసినటువంటి వీరిద్దరు సైలెంట్గా ఉండడం న్యాయం కాదు కదా. ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారంటే నాకు ధైర్యం, నా స్నేహితులకు ధైర్యం వచ్చినారు. మరి ఈ సమయంలో వారితో పాటు ప్రిన్సిపల్ అమ్మగారు కూడా అనితమ్మ గారు 2 మాటలు గ్రీటింగ్స్ వారు తెలియజేస్తే ఈ ప్రోగ్రాం ఇంకా సంతోషకరంగా దీవెనకరంగా ఉంటుంది కనుక అనితమ్మ గారు మరి ప్రిన్సిపల్ అమ్మగారు ఈ సిఎస్ఐ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉద్దేశించి 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేసిన పిదప ఆ స్పాన్సర్ కొరకు మనం ప్రార్థన చేద్దాము. తర్వాత కేక్ కట్ చేసి మీరు గో ఫర్ అవర్ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. మరి ముఖ్యంగా మీ సిఎస్ఐ హాల్ క్రిస్మస్ ప్రోగ్రామ్ని మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి మమ్మల్ని మరి సిఎస్ఐ హాల్ కుటుంబంలో భాగస్వామ్యం చేసిన నిరంజనాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి సిఎస్ఐ హాల్ ఫ్యాకల్టీ మెంబర్స్ రెవరెండ్ ప్రేమవర్ధరాయ్ గారికి, అలాగే రెవరెండ్ అనితమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామంలో శుభం. ఇమాన్యుయల్ దేవుడు, గాడ్ విత్ us, God with us, God with us, God within us, God always follows. ఇమాన్యుయల్ అయిన దేవుడు, మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు, మనతో కూడా ఉండే దేవుడు. I wish you all a happy and meaningful, blessed Christmas and a happy New Year 2025. Thank you. వేదికను అలంకరించినటువంటి ప్రిన్సిపల్ అయ్య గారికి, రెవరెండ్ డాక్టర్ ప్రభాసరయ్య గారికి, అమ్మగారికి, రెవరెండ్ ప్రేమవర్ధనయ్య గారికి, మరి ముఖ్యంగా డీన్ అయ్య గారికి, రెవరెండ్ నిరంజనయ్య గారికి,
మా యొక్క వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి క్రిస్మస్ అంటే చాలా ప్రసంగాలు వింటా ఉన్నాను. లైట్, ఫెయిత్, జాయ్, పీస్, ఇంకా ఎన్నెన్నో. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ యూ అండ్ యువర్ గాడ్. నువ్వు నీ దేవుడు, అది ఇంపార్టెంట్. సో నువ్వు నీ దేవుని కలిగి ఉన్నప్పుడు మీనింగ్ఫుల్ క్రిస్మస్ అయింది. సో అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయగాక. I greet all of you. Happy Christmas and prosperous New Year. Thank you very much. ఈ సమయంలో మరి కేక్ కట్ చేయక మునుపు శ్రీ పవన్ కుమార్ వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా దయగల మా దేవ, మీ ఘనమైన మీ శ్రేష్టమైన నామాన్ని వందనాలు. మా ప్రియతమ ప్రిన్సిపల్ గారు డాక్టర్ వరప్రసాద్ గారికి వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు, కేజీ ప్రేమవర్ధనయ్య గారు, ఇదిగో అనిత అమ్మగారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సిఎస్ఐ హాల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నటువంటి ఈ క్రమంలో ఇదిగో నీ ప్రియ దాసులు, నీ ప్రియ దంపతులు శ్రీమతి అండ్ శ్రీ పవన్ దంపతులను మీరు ప్రేరేపించి దయగల మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ పరిచర్య నిమిత్తమై సిద్ధపడుతూ ఉన్నటువంటి సేవకులను, వారికి తరబియతిస్తూ ఉన్నటువంటి ఫ్యాకల్టీ పెద్దలను, ప్రిన్సిపల్ గారిని ప్రేమించి ఆ కుటుంబము మీ ద్వారా దీవించబడుతూ ఉన్నటువంటి క్రమమును జ్ఞాపకం చేసుకొని వారు ఈ సమయమున స్పాన్సర్ చేస్తూ ఉన్నటువంటి ఈ సంతోషకరమైనటువంటి దీవెనకరమైనటువంటి గిఫ్ట్స్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంతోషంతో ప్రియబిడ్డలు సమర్పిస్తూ ఉన్నటువంటి ఈ ధనమును అందును బట్టి నీకు వందనాలు, ఇచ్చే మనస్సును బట్టి నీకు వందనాలు. వారిని, వారి చేతుల కష్టార్జితమును, వారి ఉద్యోగములను, వారి ప్రయాణములను, వారి పిల్లలను, వారికి కలిగినటువంటి సమస్తమును కూడా ముఖ్యంగా నిజామాబాద్ పాస్టరేట్లోను, మెదక్ అధ్యక్ష మండలంలోను వారి పరిచర్యలు అందిస్తూ సంఘంలో ట్రెజరర్గా బాధ్యతలు చేపడుతూ ఉండగా వారి తలంపులను, ఆలోచనలను నీ నామంలో స్థిరపరచాలి. కుటుంబాన్ని అంతటి కూడా తల్లిదండ్రులను, వారి తోబుట్టువులను, అన్నమామలను, వారికి కలిగిన సమస్తమును కూడా నీ కృపలో ఆశీర్వదించుకోండి. యేసు నామంలోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తూర్పు దిక్కు చుక్కబుట్ట మీద మా పల్లవికి వచనం పాడుతుండగా ఐ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టు అరేంజ్ కేక్. మన ప్రిన్సిపల్ గారు, ప్రిన్సిపల్ అమ్మ, అదేవిధంగా ఫ్యాకల్టీ పెద్దలు కలిసి సమయం కేక్ కట్ చేస్తూ ఉండగా, దాని కొరకు సిద్ధపడుతూ ఉండగా తూర్పు దిక్కు చుక్కబుట్టే పల్లవికి వచనం పాడాలి. తూర్పు దిక్కు Thank you.
క్లాత్ మరి ఈ సమయంలో ఈ సంతోషకరమైనటువంటి సందర్భాన్ని ఇది జరిగించడానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యత, ఈ అవకాశాన్ని బట్టి దేవుడి నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ, ఎవరికి 2 ఫ్లవర్ వాజెస్ తీసేయాలి. ఇక్కడ నుంచి ఫ్లవర్ వాజెస్ తీయండి. వీలైతే ఈ టేబుల్ కూడా ఇటు కొద్దిగా లాగేస్తే, టేబుల్ కొద్దిగా ఇటు లాగేస్తే రైట్. మరి ఈ సమయంలో శ్రీ పవన్ దంపతులు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రిస్మస్ గిఫ్ట్ సంతోషకరమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ ప్రిన్సిపల్ గారు, ప్రిన్సిపల్ అమ్మ గారు ఈ గిఫ్ట్ సిఎస్ఐ హాల్ పక్షమున ప్రేమవర్ధన్ అయ్య గారు, అనితమ్మ, నిరంజన్ అయ్య గారు వీరు అయ్యగారికి అందిస్తూ ఉన్న సందర్భంలో మనందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రిన్సిపల్ గారు వారి చేతుల మీదుగా ప్రేమవర్ధన్ అయ్య గారికి కూడా ఈ చలికాలంలో చల్లగైన ప్రిన్సిపల్ అమ్మగారి చేతుల మీదకి వెళ్ళి అనితమ్మ గారికి ఈ సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి అదేవిధంగా మన మధ్యలో జాషువా ఉండడం చాలా సంతోషము. మరి జాషువా అన్న గారు, అక్క కూడా వచ్చినట్టున్నారు. ఇద్దరు కూడా దయచేసి ముందుకు వచ్చి మన ప్రిన్సిపల్ గారి చేతుల మీదకి వెళ్ళి మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఇప్పటి వరకు కొట్టిన చప్పట్లు, జాషువా అనగానే కొట్టిన చప్పట్లకు మరి ఏం తేడాలో మాట్లాడారు. కొద్దిగా ఉత్సాహంతో, ఆహ్లాదంతో అన్నకు మరీ చప్పట్లు వినబడే విధంగా కొట్టినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా, ముఖ్యంగా ఫైనల్ ఇయర్స్ ఈ సమయమున మరి సందీప్, రాజేష్, సునీత, అదే రీతిగా మౌనిక వారు మన మధ్యలో అయితే లేరు. కానీ మరి అది కూడా మన ప్రిన్సిపల్ గారు, ప్రిన్సిపల్ అమ్మ వారి చేతుల మీదకి వెళ్ళి ఈ ఫైనల్ ఇయర్స్ తల్లిదండ్రులు అందించిన కొద్ది వారు చూపిస్తుంటారు. సందీప్కు 2 ఇవ్వండి, అమ్మగారికి 1, అదే రీతిగా సందీప్కు 1, అట్లని చెప్పి అమ్మగారి చేతుల మీదకి 1, అయ్యగారి చేతులు ప్రిన్సిపల్ అయ్యారు 1 మౌనికది, 1 సందీప్ అయ్య గారు. I also request Sunitama
సునీతమ్మ కూడా ముందుకు వచ్చినట్లయితే ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ అమ్మ గారు వారు గిఫ్ట్ అందిస్తారు. చప్పట్లు కొడతాము వారికి. అదేవిధంగా తమ్ముడు రాజేష్ మరి వారు కూడా మన ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ అమ్మ గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. I also request Vijay Prakash, BTH final year. Vijay Prakash, BTH final year. అదే రీతిగా అరవింద్ చిన్న అది ఆఫ్ చేసింది. చప్పలు కొడుతూనే ఉన్నాము. BTH final year విజయ్ ప్రకాష్. అదే రీతిగా మరి అరవింద్ వారు కూడా ఈ ఫ్యామిలీ నుండి ప్రిన్సిపల్ గారు మరి ఐ రిక్వెస్ట్ ఈవెన్ ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్ అవార్డ్ ఫర్ బీడీ థర్డ్ ఇయర్ కూడా ఒక 6 ఉన్నారు కనుక అది కూడా ఆ వీరి చేతుల మీదకి వెళ్ళే ఈ గిఫ్ట్ అందించవలసిందిగా 6 ఒక్కరు ఒకరు వచ్చేసేయండి. ప్రతి శ్యామ్, పృథ్వీ, ప్రశాంత్, విజయ్, అనిల్, శ్యామ్. ఎందుకో కానీ జాషువా అన్నప్పుడు చప్పట్లు వచ్చినాయి, ఇప్పుడు ఆగిపోయినాయి. ఐ రిక్వెస్ట్ ప్రేమవర్ధన్ అయ్య గారు మరి వారి చేతుల మీదకి వెళ్ళి BTH సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి 5 BTH పుణ్యదాస్ అయ్య గారు, పుణ్యదాస్ అయ్య గారు, సాయి, మరి వాస్తవానికి అర్జున్లో ఉండవలసింది కానీ కొన్ని కారణాలను బట్టి వారు దూరపట్టడం జరిగినారు. వారు మన మధ్యలో లేరు. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రేమవర్ధన్ అయ్య గారు BTH సెకండ్ ఇయర్ వారికి ఈ గిఫ్ట్స్ అందించవలసిందిగా వారిని కోరుకుంటున్నాము. చెప్పండి ప్రేమవర్ధన్ అయ్య చేతుల మీదకి వెళ్ళే బీడీ సెకండ్ ఇయర్ వారు దాదాపు 40-45 మంది ఉన్నారు. మరి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మిస్ అవుతారు ఆ సంఖ్య నాకైతే తెలియదు. కానీ మీకు హీబ్రూ నేర్పించిన మీ ప్రియమైన గురువు ఆ 47 కూడా లేదా 58 మంది అయ్యా కోపడుతున్నారు పాపం ప్రేమలో మన ప్రేమలో చూస్తారని మరి బీడీ సెకండ్ ఇయర్ వారు పేరు కొద్దిగా ఒకరు వెంట ఒకరు వస్తూ ఉండండి. మనం అందించే ప్రయత్నం చేద్దాం. ఒక 20 మందికి ప్రేమవర్ధన్ గారు అందిస్తారు. ఆ తర్వాత అక్కడ కూడా థ్యాంక్ యూ. అట్నుంచండి, చిన్న అట్నుంచండి అంటే కొంచెం ఆర్డర్ కోసం ఇక్కడ రమ్మంటారా? సారీ వచ్చి వెళ్ళండి. చప్పలు కొడదాము. పంపించలే చప్పలు కొడదాము. థ్యాంక్ యూ అండ్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. చప్పలు కొడదాము. పొరపాటున కూడా కళ్ళలు పెట్టి చూడకండి, మళ్ళీ వీళ్ళు ఏమని అడుగుతాం.
యూ ప్రేమ్ వర్ధనయ్య గారు, చప్పలు కొడదాము. థ్యాంక్ యూ అయ్యారు. ఐ రిక్వెస్ట్ అనితమ్మ గారు, మరి అనితమ్మ గారి చేతుల మీదకి వెళ్ళి కూడా కొన్ని గిఫ్ట్స్ బీడీ సెకండ్ ఇయర్ వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రేమ్ వర్ధనయ్య గారికి వందనాలు. థ్యాంక్ యూ అయ్యారు. బీడీ సెకండ్ ఇయర్ పిల్లలకు అనితమ్మ గారు కూడా కొన్ని గిఫ్ట్స్ ఇస్తుండగా బంగారము ఎవరికి వారే బాధ్యులు, ఎవరి పని పెట్టుకొని వారే నడవాలి. పరుపులు మారలేకండి. థ్యాంక్ యూ అనితమ్మ గారి ఓపిక, వారి ప్రేమ. రైట్. అదేవిధంగా తిరిగి మరి ప్రిన్సిపల్ అమ్మ గారి చేతుల మీదకి వెళ్ళి బీటీఎస్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారా క్రమంలో? బీటీఎస్ వారికి గిఫ్ట్స్ అందిస్తారు. దాదాపు 12-13 మంది ఉన్నారు బీటీఎస్ పనిలో. చప్పలు వదలు. అట్నుండి వెళ్ళండి, తీసుకుని అటే వెళ్ళండి. అందాల తారా ఆవాని చాలుచు ఆనంద జాషువా కూడా దయచేసి ముందుకు వచ్చినట్లయితే జాషువా చేతుల మీదకి వెళ్ళి కూడా బీడీ ఫస్ట్ ఇయర్ లో ఉన్న కొందరికి మరి వారి చేతుల మీదకి వెళ్ళి ఈ క్రిస్మస్ గిఫ్ట్ అందించవలసిందిగా కోరుతున్నాము. జాషువా దయతో ముందుకు రావాల్సిందిగా. బీడీ ఫస్ట్ ఇయర్ వారు దయచేసి ప్రిన్సిపల్ అమ్మగారికి వందనాలు. థ్యాంక్ యూ అమ్మగారు. జాషువా మరి సమయం ఉన్న బీడీ ఫస్ట్ ఇయర్ లో ఉన్న స్నేహితులకు ఈ గిఫ్ట్ అందించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదామా? ఆయన పరపెత్తుకొని ఉండాలి. ఇంటికన్నా లోపలికి రండి, లోపలికి రండి. చివరి ఒక మాట క్లోజింగ్ ప్రేయర్ మాత్రమే చేసుకొని 1-2 అనౌన్స్మెంట్స్ విని విల్ గో ఫర్ అవర్ డిన్నర్. చాలా సంతోషం. 9 o'clock మనము అని జాషువా ఇచ్చినది మేము అందరం ఇచ్చినట్టు బీడీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఇద్దరు కూతున్నట్టున్నాం. థ్యాంక్ యూ.
కాపాడు కాపాడు లైవ్ చెప్పరాదులే ఒకనే ఎవరో ఇద్దరు ముగ్గురు అక్కడ వంటలు కాడ ఉండి ఉంటారు. వారి తర్వాత మనం అన్ని తీసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఒకటి రెండు అనౌన్స్మెంట్ దయచేసి కూర్చొని ఒక్కటే నిమిషము. వి ట్రై టు వైండ్ అప్ దిస్ సెషన్ ఇన్ 1 or 2 minutes. మరి ఈ ఆరాధనలో ఈ రీతిగా పాల్గొనవచ్చు. దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. నేను ప్రిన్సిపల్ గారితో 2 మాటలు అన్నాను. అన్న, మీరు వాక్య పరిచర్య అయినాక మీరు ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే కూడా దయచేసి మీరు వెళ్ళండి, మేము భోజనాలు ఏర్పాటు చేస్తామని 2 ఆప్షన్లు ఇచ్చాను. మీకు ఓపిక ఉంటే అంటే రిలాక్స్ ఉంటే మీరు కూర్చుంటే ఇంకా మాకు సంతోషం అని. వారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి సమయాన్ని మనకిచ్చి ఆ అయ్యగారు అమ్మగారు మన మధ్యలో ఉంటే సంతోషం. మన సిఎస్ఐ వారి పక్షమున, ప్రేమవర్ధన గారి పక్షమున, అనితమ్మ గారి పక్షమున, మా వ్యక్తిగతముగా మనందరి పక్షమున వారికి నిన్ను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనకు అక్కడ సంభవ దగ్గర మంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆ భోజనాల విషయంలో ఆయా రీతిగా సహకరించిన అందరికీ దానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ కూడా కేవలం మీరే స్టూడెంట్స్గా మీరే తలా ఇంత వేసుకొని చాలా చక్కటి ఏర్పాట్లు చేసినారు. అందుకు బట్టి మీ అందరికీ మా పక్షమున కూడా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా తృప్తిగా మరి ఫోన్ చేసి రిలాక్స్ కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఈ సమయంలో మరి అందరూ కూడా లేచి నిల్చున్నట్లయితే ఒక్క మాట, ఇంత ప్రోగ్రామ్ చేసి ఎన్ని పరుపులు వేసుకోమని నువ్వు తెచ్చుకుంటే ఇప్పుడు ఆయన పరుపు ఆయన అందరూ తీసుకోలేకపోయినా నిరంజన్ గారు పరుపు ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపల్ గారు. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలన్నా లీడర్షిప్ చెప్పారు. ఇంత ప్రోగ్రామ్ జరిగింది అంటే అది నిరంజన్ గారి వల్లే. కాబట్టి అందరూ హరిప్రసాద్ అయ్య గారు, మన ప్రిన్సిపల్ అయ్య గారు చివరి ఒక్క మాట ప్రార్థన ఆశీర్వాదించుతూ మనం సెలవు తీసుకుంటాం. అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన. ప్రేమ గల తండ్రి దగ్గర స్తోత్రాలు. వాటి సాయంకాల సమయం ఏ రీతిగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మీ స్తోత్రాలు తెలుస్తున్నాను. తండ్రి కార్యక్రమాలతో మరి ప్రత్యేకంగా వారు చేసినటువంటి ఏర్పాట్లను బట్టి కుటుంబాన్ని పరిపక్వమైనది ప్రారంభిస్తున్నాం. అలాగే సిఎస్ఐ కేజీపీ వారి కుటుంబాన్ని బట్టి ప్రారంభిస్తున్నాం. అలాగే ఎవరైనా వెళ్ళాలని అమ్మగారు వారి కుటుంబాన్ని ప్రారంభిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. సిఎస్ఐ స్టూడెంట్స్ అందరికీ ప్రారంభిస్తున్నాం. వాళ్ళని దీవించిన ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మన యొక్క ఈ కార్యక్రమంలో మన గిఫ్ట్స్ ఏర్పాటు చేస్తున్నాం. కుటుంబాన్ని మనసులో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ కుటుంబాన్ని నిండాలుగా దీవించిన ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి యొక్క మంచి మనసును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబానికి కావాల్సినటువంటి అవసరాలను మీరు తీర్చమని ప్రారంభం చేస్తున్నాను. మరి ఒకసారి సాయంకాలం ఈ రీతిగా మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన చేస్తున్నాను, అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్.
రండి మన ప్రశ్నలు చేతి సదాకాలం ఆశీర్వాదం